ఏపీ రాష్ట్రానికి సంబంధించి మనం ఆలోచిస్తే పైన ఎవరు వస్తారంటారు? జగన్. జగన్ అంటే ఎందుకు జగన్ గారు రావాలి? ఈ పథకాలు పెట్టి వస్తాడు. అంతా బాగానే ఉందంటారా? జగన్ వచ్చే బాగుంది. జగన్ వచ్చే బాగుంది. శుభ్రం భోజనం చేస్తున్నాం, ఆరోగ్యం ఉంటున్నాం. ఇంతకుముందు చాలా బాధపడాం. కార్మూరోడికే వేస్తారు ఓట్లు. అది తిన్న బట్టి వేస్తారు. వాళ్ళు అన్నది వస్తారో పోతారో. ఇప్పుడు మాత్రం జగన్ మాత్రం కంపల్సరిగా 125, 130 సీట్లతో కంపల్గా వస్తాడు. ఈ జగన్ గారు కూడా లేబర్కి పథకాలు ఇస్తాం వలన లేబర్లో ఓటు అంతా జగన్ గారికి అంటున్నారు. డబ్బున్న వాళ్ళు గట్టనేమో తెలుగుదేశం అంటున్నారు. తెలుగుదేశం అంటున్నారు. పైన అయితే మాకు లెక్కల్లో జగన్ గారు వస్తాడండి. మా లెక్కల్లో అంటే ఎందుకు జగన్ గారు? అంటే పథకాలు బాగున్నాయండి. పథకాల గురించి. గురుగారు నమస్తే అండి. మీ పేరు? నా పేరు సత్యనారాయణ గారు. ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్? వైఎస్ఆర్ పార్టీ. వైఎస్ఆర్ పార్టీకి అయితే మక్కువ ఉందంటారా? అంటే కారుమూరు నాగేశ్వరరావు గారు, ఆర్మీల రాధాకృష్ణ గారు అయితే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికే టర్న్ అవుద్ది అంటారు? నాగేశ్వరరావు గారికి. ఓకే. అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి మనం ఆలోచిస్తే పైన ఎవరు వస్తారంటారు? జగన్. జగన్ అంటే ఎందుకు జగన్ గారు రావాలి? ఈ పథకాలు పెట్టి వస్తాడు. అది కూడా బాగానే అంతా డెవలప్మెంట్ జరిగింది అంటారు. చాలా బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఏముండదు తీసేస్తాడు మొత్తం పోతాయి బాబా. అంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు లేవు, అంతా బాగానే ఉందంటారా? జగన్ వచ్చే బాగుంది. జగన్ వచ్చే బాగుంది. శుభ్రం భోజనం చేస్తున్నాం, ఆరోగ్యం ఉంటున్నాం. ఇంతకుముందు చాలా బాధపడాం. 35 కేజీలు బియ్యం ఇస్తున్నాను. నాకు 3 వేలు పింఛన్ ఇస్తున్నాడు మహాబాబుడు. ధనం పెట్టుకుంటున్నాం. మా కొడుకు నాకు కొడుకు రూపాయి ఇస్తున్నాడు అతను. అదే అతను రావాలి మాకు. అంటే డెవలప్మెంట్ లేదు, బాగా రౌడీ రాజ్యం అంటున్నారు. రౌడీ రాజ్యం అలాగే రకరకాల మాడతారా, మనం చెప్పలేము కదా. అది అది పేదోడైతే తింటున్నాడు. తింటున్నాం అంతే. అంతవరకు బాగుంది. అంతే. అదే బాగుంది. ఎవరైతే పెడతారో వాళ్ళకే ఓటేస్తాం అంతే. నెక్స్ట్ మాత్రం పైన అయితే జగన్ గారు రావచ్చు అంటారా? లోకల్లో కొంచెం సీట్లు తగ్గితే అంటారా? ఈ వారం మీద పెరుగుతాయి. ఈ వారం మీద పెరుగుతాయి, 10 పెరుగుతాయి. వరకు మీద పెరిగితే అంటే ఇప్పుడు ఇది చూస్తున్నాం కదా, తణుకు నియోజకవర్గానికి సంబంధించి పోటీ ఉంటుంది అంటారా? ఏదో నాగేశ్వరరావు గారికి కన్ఫర్మ్ అయిపోద్ది అంటారు. నాగేశ్వరరావు బాగుందా? పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉంటుంది. అంటే ఆర్మీల రాధాకృష్ణ గారు కూడా బాగా చేశారు, ఆయన కూడా డెవలప్ చేస్తారు అంటున్నారు కదా. దాన్ని బట్టి ఆయన చేసిన కార్మూరోడికే వేస్తారు ఓట్లు. అది తిన్న బట్టి వేస్తారు. పైన జగన్ బట్టి వేస్తారు. అదే ఈయన కూడా బాగా చేశారు, డెవలప్మెంట్ బాగా చేశారు. బాగుంది. థ్యాంక్స్ అండి. ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ ఎలా నడుస్తుంది సార్? యథాప్రకారంగా మంచి పులిపవర్గా ఉంటుంది. ఎడపడను కొంచెం మెజార్టీలు పెద్ద ఉండవు. మా నియోజకవర్గం మాకు ఇంతవరకు కూడా జగన్ గారు ఏ లోటు చేయలేదు. ఆయన ఏమి అనవలసిన పని లేదు మాకు. చిన్నవాడికేంటి, లేనివాడికేంటి, అందరినీ ఆ పార్టీ వాళ్ళకేంటి, ఈ పార్టీ వాళ్ళకేంటి, అందరికీ కూడా పెన్షన్ కూడా బాగా రాస్తున్నారు. ఇళ్ల తాళాలు తీసేసుకుంటున్నారు అన్న చూడండి, అది మాత్రం తప్పు. ఇక్కడే కడతారు కాలనీ. నా తాళం తీసుకున్నవాడు ఎలుపుళ్ళు ఎవరైనా చూపెట్టాను లేదు. ఇది బొకాలు. ఆయన కూడా బాగా చేస్తున్నాడు జగన్ గారు. అంటే రోడ్లు డెవలప్మెంట్ లేదు. రోడ్లు అన్నదే ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నదే. ఇది ఇప్పుడు రైతు ఇవాళ చేయగానే పంట పండేది. అలాగో ఇప్పుడు ఒక రోడ్డు పోయాలంటే దాని కాంట్రాక్టర్ ద్వారా రావాలి, వాళ్ళకి టచింగ్ అవ్వాలి. అది అవ్వాలంటే 3 రోజులు పడుతుంది, కోట్ల మీద పనేది. అలాగా బియ్యం ఇంటింటికి ఇస్తున్నది బాగుంది. పెన్షన్ ముసలా మొక్క అందరికీ ఇస్తున్నాడు. నెంబర్ 1. 2, 3 అమ్మఒడి మంచిదే. ఇప్పుడు మాకంటే ఉంటుంది, ఆయనకు ఉండదు. ఆయన పిల్లలకు ఉపయోగపడుతుంది. నాకు ఉన్నదాన్ని ఒళ్ళు బలిసినట్టు మాట్లాడకూడదు. మనం చక్కగా చూడాలి ప్రతి ఒక్కరిని. వాళ్ళు అన్నది వస్తారో పోతారో. ఇప్పుడు మాత్రం జగన్ మాత్రం కంపల్సరిగా 125, 130 సీట్లతో కంపల్గా వస్తాడు. మీ ఉద్దేశం అంటే ఇప్పుడు స్థానికంగా చూసుకుంటే 2 పార్టీలు అయితే ఉన్నాయి ఇక్కడ పోటాపోటీగా, ఆర్మీల రాధాకృష్ణ గారు, కారుమూరు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరికే వస్తుంది అంటారు ఈసారి? ఆయన కూడా పాట వారవరిగానే ఉంటుంది. ఇక్కడ ప్రజలు లేబర్ సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు మొగ్గు ఏ ధరికి చూపెడితే ఆ ధరికి పోతుంది. అదే పోద్ది, అదే వచ్చేస్తుంది అంటారు. అదే వస్తుంది. ఓకే. అంటే మా ఉద్దేశ ప్రకారంగా జగన్కే చూపెడుతుంది. ఓకే. ఇప్పుడు కారుమూరు నాగేశ్వరరావు గారు డెవలప్మెంట్ బాగా చేశారండి. ఆయన చేసే పనులు ఆయన చేశాడు, ఈయన చేసే పనులు ఈయన చేశాడు. కాకపోతే ఇప్పుడు వాదాలో ఉన్నారు కాబట్టి కథ ఫుల్ పవర్ ఉంటుంది. ఆయన
ఆ మాజీ ఎమ్మెల్యే అయినా కానీ ఎవరు ఎప్పుడు ఎవరిని ఏరియా వదిలిపెట్టలేదు. ఆయన తిరిగాడు కూడా డెవలప్మెంట్ చేశారు అంతా చేశాడు. ఆయన ఓడిపోయినా ప్రతి దుక్కుకి వెళ్ళి సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ వీళ్ళకి సంబంధం లేకుండా పార్టీని విమర్శించకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగి ఉన్నవాడు లేనివాడు అని అనుకోకుండా వెళ్ళివాడు ఆయన. అందుకని ఇవాళ ఏలుపులో ఆయన గౌరవం ఎక్కువ. అవునవును. ఎక్కడైనా సరే మా ఊళ్ళో రాధాకృష్ణ గారిని ఓడిపోయినా గెలిచినా సహజకరమే. అది ఆయన మాత్రం తప్పని అనరు. అంటే ఈసారి రాధాకృష్ణ గారికి కూడా మంచి పోటీ ఉంది. అయితే పోటీ గట్టి పోటీ ఇద్దరికి. పోటీ ఉంది. లేబర్ ఏ ధరికి టర్న్ అవుతే ఆ ధరికి ఒక 30% ఏ ధరికి టర్న్ అవుతే ఆ ధరికి పోతుంది. అదే అయితే పైన మాత్రం జగన్ గారే 70 మాత్రం ఇక్కడ ఎవరెవరి 30% లేబర్ ఏ ధరికి కొట్టాడో అదే ఆ ధరికి వెళ్ళిపోతుంది. పైన మాత్రం జగన్ గారే. పైన మాత్రం తప్పనిసరిగా జగన్ వస్తాడు. ఉన్న మాటలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఓకే. అంటే వస్తున్నారని మీరు కరెక్ట్గా అడుగుతున్నారు కదా. నేను జగన్ గారికి ఎత్తాను. ఆయన అందు ఉపకారం పొందారు. ఒకవేళ ఓటుకు డబ్బు ఇచ్చినే పోనీ ఆయనకే ఎత్తాను. నేను సాధారణమైన రైతుని. మనకు అన్యాయం చేసినట్టు ఆయన చేయలేదు, ఈయన చేయలేదు. ఈ ప్రభుత్వం ఓటు చేస్తుంది, ఆ ప్రభుత్వం ఓటు చేస్తుంది. దాని గురించి మనం డౌట్ పడద్దు. ఓకే. ఇప్పుడు తణుకు నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ రాజకీయం ఎలా నడుస్తుంది సార్? ఎలా అంటే అన్నదే ఎవరో చెప్పలేకపోతున్నారని మామూలుగా చెప్పుకోవాలంటే ఈ జగన్ గారు కూడా లేబర్కి పథకాలు ఇస్తాం వలన లేబర్లో ఓటు అంతా జగన్ గారికి అంటున్నారు. డబ్బు ఉన్న వాళ్ళు గట్టనేమో తెలుగుదేశం అంటున్నారు. అంటే ఎందుకని? అంటే డబ్బు ఉన్న వాళ్ళకేమో ఆ ప్రభుత్వం బాగుంటుంది, లేనివాడికి ఈ ప్రభుత్వం బాగుంటుందన్నా? బాగున్నా వాళ్ళ లెక్కలు ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి అనుకున్న పనులు అవుతలేదు. ఇంతవరకు అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఒకడికి ₹1,00,000 ఇచ్చేవాడు. జగన్ గడ 10 మందికి చదివి 10 మందికి ఇస్తున్నాడు. అందరికీ సంక్షేమం బాగా చేస్తున్నాడు. ఇప్పుడు లోకల్కి సంబంధించి 2 ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు కదా, ఆర్మిల్ రాధాకృష్ణ గారు పోటీలో, తర్వాత కారుమూరి వెంకట నాగేశ్వర గారు. ఇప్పుడు ఇద్దరు ఎవరికి రావచ్చు అంటారు? ఎవరికి రావచ్చు అంటే వారవారిగానే ఉంటుందండి. ప్రజలు ఏమనుకుంటున్నారంటే కొంతమంది పబ్లిక్గా చెప్పుకునే వాళ్ళు తక్కువ, లోకకారిగా ఓటింగ్ ఎక్కువ జరుగుద్దని. ఎవరికన్నదే ఏమీ క్లారిటీగా చెప్పలేకపోతుంది. అంటే గట్టి పోటీ అయితే జరుగుతుంది మొత్తానికి. టఫ్ ఫైటే ఉంటుందండి, ఓ మాదిరిగా ఉండదు. పైన అయితే జగన్ గారు వచ్చారు. పైన జగన్ సీఎం అండి. అంటే ఎందుకు జగన్ గారు వస్తారంటారు? జగన్ అంటే అండి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అని, ఆరోగ్య విషయంలో ఇంటికి వచ్చి డాక్టర్లు చేస్తున్నారు. ఇవాళ అది జగన్కి ప్లస్ పాయింట్ అండి. అంచేత లేబర్ అందరూ కూడా జగన్ అంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఏం చేయాలని ఇంటికి వచ్చి చేస్తున్నారు అని లెక్క అండి. అంటే రోడ్లు డెవలప్మెంట్ లేదు, ఏం డెవలప్మెంట్ లేదా? రోడ్లు ఏముందండి, రోడ్లు అవును కాడ అవుతున్నాయండి, పోతున్నారా. ఇలాగ మా పొలం కాడ మాలచ్చిన చెరువు రోడ్డు ఇవన్నీ పోసారండి. అన్నీ మోటో అవ్వవు కదండి, అవి అవుతాయని. మరి ఏ గవర్నమెంట్ అయినా అన్ని రోడ్లు మోటో ఇవ్వు కదండి. పోసి కాడ బాగా పోయిన కాడ ఇలాగ పోతున్నారండి, జరుగుతుంది. దీన్ని బట్టి నెక్స్ట్ మాత్రం పైన మాత్రం జగన్ గారు వస్తారు. జగన్ వస్తాడని సీఎం. కింద మాత్రం కొంచెం అవతోకలు ఉంటాయి అనుకుంటా. ఈసారి సీట్లు తగ్గితే అంటారా? ఈ సీట్లు తగ్గుతూ వస్తే మొన్నడు మేజెట్టు వచ్చేద్దా, లేకపోతే 115, 120 సీట్లు గ్యారెంటీగా వస్తాయి. తణుకు నియోజకవర్గానికి సంబంధించి పొలిటికల్ వార్ ఎలా ఉంది సార్? ఎలా నడుస్తుంది రాజకీయం ఇప్పుడండి? ఏదో వద్దా అనేది ఇప్పుడు ఏం తెలుస్తలేదండి. అంటే పోటీగా ఉందా? ఎవరో రకంగా పడుతుంది, ఉన్నవాళ్ళు రకంగా పడుతుంది. అంటే ఎవరు బాగా చేస్తున్నారంటారు ప్రెసెంట్? మీరు చూస్తున్నారు కదా. చూస్తున్నాం. గతంలో అయితే పాత ఎమ్మెల్యే అండి. ఈయన ఓసారి ఓడిపోయి ఈయన దగ్గర ఇప్పుడు ఈయనకి బాగా పడుతుంది ఊళ్ళో మట్టికి. ఎవరో ఆర్మిల్ రాధాకృష్ణ గారు, ఆయనకైతే కొంచెం మక్కువ ఉందంటారు. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి ఊళ్ళో బాగుందంటారు. ఊళ్ళో బాగుంది. ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి పైన ఎవరు వస్తారంటే? పైన అయితే మాకు లెక్కల్లో జగన్ గారు వస్తాడండి, మా లెక్కల్లో. అంటే ఎందుకు జగన్ గారు? అంటే పథకాలు బాగున్నాయండి. పథకాల గురించి పథకాలు అంటే ఆ పథకాలన్నీ సంక్షేమ పథకాలు. అంటే ఇప్పుడు మరి రోడ్లు డెవలప్మెంట్ లేదంటున్నారు. రోడ్లు లేదంటే రోడ్లు అప్పుడు ఆ బస్సుల మీద, ఆ మోటార్ సైకిల్ మీద తిరిగి వాళ్ళకి రోడ్లు అవసరం. మా వ్యవసాయం పని చేసి రోడ్లు అవసరం ఏం లేదు కదా. మాకు కావాల్సిన డబ్బులు ఆ పథకాలు రుణమాఫీలు కావాలి. అంటే ఇప్పుడు అంటే ఇళ్ల స్థలాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా సరే వెనక్కి తీసేసుకుంటున్నారు డబ్బులు అంటున్నారు కదా. ఇచ్చినట్టు తీసేసుకుంటున్నారు అంటున్నారు కదా. ఏమి లేవండి, వీళ్ళు బంగారులో కట్టేసుకున్నారు. ఇళ్ళ స్థలాలు కూడా ఏమీ లేదు, ఎవరికి ఇచ్చిన వాళ్ళకి కొట్టుకున్నారు. అందరికైతే బాగానే ఉంది సంక్షేమ పథకం. ఇక్కడ మాత్రం కొంచెం ఆర్మిల్ గారికి లోకల్ మనిషి మళ్ళీ కొంచెం బాగుంటుంది.